ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేకపోయారని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని జి జంబుల దిన్నె గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గురువారం వృక్షయజ్ఞం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. మహానంది క్షేత్రంలో శ్రీశైలం ఎమ్మెల్యే పూజలు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, మానవ దైనందిన జీవితంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రామకృష్ణ డిగ్రీ కాలేజ్ మైదానంలో 28వ జూనియర్ నేషనల్ సెపక్ తక్రా ఛాంపియన్షిప్ వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ తదితర ఒలింపిక్ క్రీడలకు ప్రభుత్వంతో పాటు అనేక క్రీడా సంఘాలు కూడా ప్రోత్సాహం ఇస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల చిత్తశుద్ధితో ఉందని, వచ్చే 4 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించి తోడ్పాటును అందించాలన్నారు. స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ కల్పిస్తుందంటే క్రీడల పట్ల ఎంత ప్రాధాన్యతనిస్తోందో అర్థం చేసుకోవాలని మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన జిల్లా స్పోర్ట్స్ సంఘాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల పట్టణంలో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సెపక్ తక్రా ఛాంపియన్షిప్ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, జిల్లా రవాణా అధికారి ఐశ్వర్యారెడ్డి, రామకృష్ణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు రామకృష్ణారెడ్డి, సెపక్ తక్రా అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోయారని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆళ్లగడ్డలోని తమ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న మీడియా సమావేశం పెట్టి రాష్ట్రం అప్పుల ఊబిలో కోరుకునిపోయిందని, అందుకే పథకాలను అమలు చేయలేకపోతున్నామంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ మినహా ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని కనీసం 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. 18 సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు 15,000 పెన్షన్, నిరుద్యోగ భృతి ఊసే లేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు 7 నెలలు అవుతుంది. నిన్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో చేశారు. ఈరోజు రాష్ట్రం అప్పులో కూబిలో ఇరుక్కుపోయింది, రేపు పథకాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఒక వీడియో చేశారు. నాకు అర్థం కావట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్పారు? దాదాపు ఆయన మాట్లాడిన ప్రతి మీటింగ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు చేసిందని చెబుతూ, నేను వస్తే సూపర్ 6 అమలు చేస్తాను, ప్రతి ఒక్క ఎట్లాంటి పథకాలు హామీ చేస్తానని చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి 13,000 డబ్బులు ఇస్తుంటే ఆయన వచ్చి 20,000 ఇస్తానని చెప్తాడు. అమ్మఒడి పిల్లలకి ఇస్తుంటే లేదు, మీకు 1 కాదు 3 కాదు 4 ఉన్నా కూడా ప్రతి ఇంటికి అమ్మఒడి వస్తా అన్నాడు. అలాంటివి సూపర్ 6 హామీలు అని చెప్పి ఒక ప్రజల్ని మోసం చేసి మబ్బు పెట్టి ఓట్లు వేయించుకోవడానికి చెప్పినాడు. ఇప్పుడు చూస్తుంటే లాస్ట్కి డైవర్షన్ చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆనవాయితీగా ఎప్పుడు చెప్పే అబద్ధాలు ప్రతి ఒక్కటి అబద్ధం అని ఆయనంతకు ఆయన రుజువు చేసినాడు. మీరు గమనిస్తే ప్రతి పథకం మొదలు పెడతా అన్నాడు. ఈ రోజు వరకు కూడా ఆయన ఏం చేసినాడు?
ఒక్క పెన్షన్ తప్ప, అది కూడా ఎంతమందికి కోత పెట్టాడు. అర్హులైన వాళ్ళని కూడా కోసుకుంటూ వెళ్తూ పార్టీలను విభేదించి ఈరోజు వైసీపీ అంటే అతనికి కోత పెట్టడం. చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు పాలన జరుగుతుంది రాష్ట్రంలో. అర్హులకు కూడా పెన్షన్ లేని పరిస్థితి, ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయాల్సిన పరిస్థితికి వచ్చినారు. మీరు చూడండి రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టేది. ఈరోజు ఇన్సూరెన్స్లు లేవు. రైతులు అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీలు లేవు, ఏమీ లేవు. ఒక పక్క మహిళలకి నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 18 అని చెప్పి చెప్పుకుంటా పోయిన ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? సిగ్గు లేకుండా డైరెక్ట్గా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఏం చెప్పినారు? ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీరు ఏ పథకమైనా మేము అమలు చేయకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగండి అని చెప్పి అడిగినారు. ఈరోజు పోనీ ప్రజల్లోకి ఒకసారి తెలుస్తుంది, మిమ్మల్ని చొక్కాలు పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది ఈరోజు. అదేవిధంగా సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ఏమి సంపద సృష్టించారు? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంతవరకు కనీసం 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చినారా? యువతకి ఉద్యోగాలు రానంత వరకు ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు నిరుద్యోగ వృద్ధి. ఎక్కడుంది నిరుద్యోగ వృద్ధి? 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1,500 ఇస్తామన్నారు. ఎక్కడిస్తున్నారు? బీసీలకు 50 ఏళ్ళు దాటితేనే పెన్షన్ అన్నారు. అది మోసం. కేవలం అన్ని మోసాలు, అబద్ధాలు. ఈరోజు అధికారంలో రావడం కోసం నోటికొచ్చిన హామీలు. సరే, ఏదో ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే అబద్ధాలు చెప్తున్నారులే, ఈసారి ఏదో కూటమిగా వస్తున్నారు కదా అన్నీ ఇస్తారేమో అనుకున్నారు ప్రజలు. ఈరోజు పవన్ కళ్యాణ్ నేనున్నాను మీకు అన్నిటికీ, ఆయన ఇవ్వకపోయినా నేను ఇప్పిస్తానన్నారు. ఈరోజు ఏముంది పరిస్థితి? ఆయన డిప్యూటీ సీఎం ఉంటుందా లేదా, ఊడుతుందా లేదా అనేటట్టుంది ఆయన పరిస్థితి. ఎప్పుడైతే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అన్నారో ఆ రోజు నుండి ఆయన నోరెత్తడం కూడా మానేసినారు. నాకే ఎసులు పెడుతున్నారని. అభివృద్ధి చేసినాము, అభివృద్ధి చేస్తున్నాము అంటారు, సంపద సృష్టిస్తాము. ఏమి సంపద సృష్టిస్తున్నారు మీరు? ఈరోజు మీ తెలుగుదేశం కార్యకర్తలు కబ్జాలు చేసుకోమని విచ్చలవిడిగా ఒక యాక్ట్ పెట్టినట్టుంది. మీరు ఎక్కడ చూసినా కబ్జాలు, భూదోపిడీలు. ఇసుక అసలు ఇసుక ఫ్రీ అన్నారు. ఎక్కడ ఫ్రీ ఇస్తున్నారు ఈరోజు ఇసుక? ఎక్కడ చూసినా బాదుల్లాగా ఊరు బయట నిలబెట్టి ఇసుక ట్రాక్టర్లని వసూలు చేసుకుంటా. ఈరోజు గతంలో 5,000 రూపాయలు ఉన్న ఇసుక ఈరోజు ఆర్లగడ్డ ప్రజలు ఇసుక కొనాలంటే 7,500 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఒక్కటి మోసమే. ఈరోజు మద్యం మీద ఒక పాలసీ చెప్పారు. మద్యం ప్రైవేటైజేషన్ చేసినా కూడా దానికి ఒక టైమింగ్స్ మెయింటైన్ చేస్తాము, బెల్ట్ షాపులు ఉండవు, అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఊదలు కొట్టినారు. ఈరోజు రండి, ఏ ఊర్లో ఎక్కడైనా సరే, ఈరోజు ఆర్లగడ్డలో ఉదాహరణకు ఆర్లగడ్డే రండి, దమ్ముంటే ప్రతి గ్రామంలో ఈరోజు బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్ముతున్నారు. పోలీసులు పోతున్నా కూడా తిప్పులేని పరిస్థితి, వాళ్ళకే సమాధానం, వాళ్ళని కూడా ఎదిరించేసిన పరిస్థితి ఉంది. ఆర్లగడ్డలో మీరు చూస్తున్నారు ఎంతమంది చచ్చిపోతున్నారు. కల్తీ మద్యం కొన్ని షాపులలో అయితే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడిచే తెలుగుదేశం వాళ్ళ దాంట్లో నడిచే దాంట్లో కల్తీ మద్యం. ఎందుకు ఆర్లగడ్డలోనే? మీరు ఎలా చెప్పారు మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి? ఇంకా నిన్న మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే ప్రెస్ నోట్ వదిలేరు ఒకటి. లబో దిబో అని ఆ బోర్డు అంతా మొత్తుకుంటుంది. 1 కోటి చిల్లర మీరు కట్టాలి మమ్మో అని చెప్పి మీ కుటుంబానికి సంబంధించిన సంస్థ. ఈరోజు కరెంటు బిల్లులు జగత్తేరిని ఎంత ఉన్నాయో మీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. 70 లక్షలు ఉందమ్మా ఉత్త కరెంటు బిల్లే నీ పేరు మీద, నీ కుటుంబానికి సంబంధించిన సంస్థ మీద. ఒక పక్క ఈరోజు జరుగుతున్న అవినీతి ఎలా ఉంది? మీరు ప్రూఫ్ అడుగుతున్నావు. ఏదైనా ఒకటి
చెప్పాలి, మాకు మేము ఏదైనా మాట్లాడే ముందు ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నారు. ఈరోజు డైరెక్ట్గా చెప్తున్నాం, నిన్న మీ తెలుగుదేశం కార్యకర్తలే రోడ్డుకి ఎక్కి చెప్తున్నారు ఎర్రమట్టి దోలుతున్నారమ్మా మా ఊర్లో, కొత్త ఊర్లో అని చెప్పి. ప్రూఫ్ కావాలన్నా నువ్వు డైరెక్ట్గా డిబేట్కి రెడీ అంటే చెప్పు, ఎక్కడికైనా వచ్చింది మీ కార్యకర్తలు మాట్లాడినవి నీకు వినిపిస్తాం. ఎవరో కాదు, మీ వాళ్ళు చెప్పేవి. ఇంకా ప్రజలు చెప్పేవి వింటే నువ్వు భయపడి సస్తారు. మొన్న ఉదాహరణకు ఒకటి జరిగింది, ఇక్కడ నాకు ఎవరో వీడియో పంపించినారు. శిల్పకళల వాళ్ళ దగ్గర లారీ లోడ్ దించడానికి వస్తే నువ్వు డబ్బులు కట్టు అని వసూలు చేస్తే లారీ తీసుకొచ్చి నీ ఇంటికాడ పెట్టినారు. చూస్తామంటే చూపిస్తాను తల్లి, ఏ పెద్ద ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఏ రోజు డిబేట్కి రెడీ అంటావో ఆ రోజు రెడీ. ఎంత దారుణంగా తయారైంది ఆర్లగడ్డలో. మళ్ళీ ఇప్పటికైనా ఈ కాకమ్మ కబుర్లని పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిందిగా ఈ గవర్నమెంట్ చేస్తుంది. ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అన్ని ర్యాలీలు నిషేధమని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి 4 రోడ్ల కూడలి వరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. బైకులను పెద్ద శబ్దాలతో నడిపి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రమోద్ హెచ్చరించారు. ఈ ర్యాలీలో టౌన్ సీఐ చిరంజీవి, రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి, ఎస్ఐలు నగీనా, హరిప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు వారు మీకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి మరియు రక్షించడానికి పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఎవరెవరైతే మీ హోటల్కి వస్తున్నారో ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ పక్కాగా మెయింటైన్ చేయాలి. ఆ కాపీ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి 24 hours కాపీ ఎవరెవరు వస్తున్నారు లేదనేది మీరు ఎంటర్ చేసిన రిజిస్టర్ కాపీ అనేది ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపించాలి. అలాగే ఎవరు వచ్చినా కానీ ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్గా కాపీ మీరు తీసుకోవాలి. అండ్ ద థర్డ్ థింగ్, సీసీ కెమెరా ఏదైతే మీరు రిసెప్షన్లో పెడతారో ఇట్ షుడ్ బి వర్కింగ్ సో దట్ ఎవరు టౌన్కి వస్తున్నారు లేదు అనేది మనం ఒక నిఘా పెట్టి లా అండ్ ఆర్డర్స్ ఇష్యూస్ అనేవి రాకుండా చూసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. దట్స్ ద రీజన్ వీఆర్ పాసింగ్ దిస్ ఇన్స్ట్రక్షన్స్ టు హోటల్ ఓనర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆళ్లగడ్డ టౌన్ పరిసరాల్లో ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలకు మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఫస్ట్ థింగ్, ర్యాలీలు, ఎనీ ప్రొసెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిషేధం. ఇన్ కేస్ ర్యాలీలు కానీ ఎనీ ప్రొసెషన్స్ తీయాలి అంటే డిఎస్పీ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళు అఫీషియల్గా పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రజలు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. థర్డ్ పాయింట్, మీ పరిసరాల్లో ఎవరైనా సస్పీషియస్ పర్సన్స్ కానీ ఎవరైనా పక్క ఊరికి సంబంధించిన రౌడీ షీటర్లు కానీ మీరు కనుక చూసినట్లయితే, గుర్తించినట్లయితే వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. సో దట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేవి మనం ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీ రెస్పెక్ట్ ఎవ్రీవన్ అండ్ వీ ఆస్క్ కోఆపరేషన్ ఆఫ్ ద పీపుల్ టు సేఫ్ గార్డ్ దేర్ రైట్స్. థ్యాంక్ యూ.
నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని జంబులదిన్నె గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గురువారం వృక్షయజ్ఞం సేవా సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపకురాలు లావణ్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఆలగడ్డను హరితగడ్డగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు లావణ్య తెలిపారు. ఎస్సీ వచ్చిండే కదా మనకి మన నంద్య శ్రీధర్ రెడ్డి ఎస్సీ అంటే సూపర్ పర్యావరణానికి మొక్కలు అనేవి చాలా అవసరం. మొక్కలు పెంచడం వల్ల ఆక్సిజన్ స్థాయి పెరుగుతూ ఉంది. ఇప్పుడున్న కాలుష్యం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ కాలంలో చెట్లు అనేవి తగ్గిపోతున్నాయి, పరిశ్రమలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోతున్నాయి, కాలుష్యం ఎక్కువైపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనిషికి కనీసం ఒక మొక్క నాటి పర్యవేక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరు ఒక మొక్క నాటి పర్యావరణాన్ని పర్యవేక్షించాలని ఈ వృక్షయజ్ఞం వాళ్ళు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుకోవడం, ప్రతి ఇంటి దగ్గర కూడా మొక్కలు పెంచుకోవడం వల్ల పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతారు. పర్యావరణ పరిరక్షణ అనే ప్రోగ్రాం చేయాలని మేము ఈ వృక్షయజ్ఞాన్ని తలపెట్టినాము. అది ఎలా అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే పర్యావరణ పరిరక్షణ అంటే మన అందరి బాధ్యత కాదు అన్నట్లు. స్కూళ్ళకి నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. స్కూల్లో ఉండేవాళ్ళు టీచర్స్ ఏమనుకుంటున్నారంటే మా స్కూలు పచ్చదనంగా ఉంది, ఒక పెద్ద స్కూల్ అయిందంటే మహా అంటే ఒక 10 మొక్కలు నాటుకుంటారు, ఒక 20 మొక్కలు నాటుకుంటారు, మా స్కూలు బాగా పచ్చదనంగా ఉంది అని అంతటితోనే పరిమితంగా ఆగిపోతున్నారు. అలా కాకుండా కూడా ప్రతి స్కూల్లో కొన్ని మొక్కలను అక్కడనే పెంచి కనీసం అంటే ఒక స్కూల్కి వచ్చేసేసి ఒక 100 మంది 200 మంది పిల్లలు, ఒక చిన్న స్కూల్ అయినా కూడా 100-200 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఆ స్కూల్లోనే కొన్ని మొక్కలను పెంచి అక్కడనే వాళ్ళకి ప్రతి సంవత్సరం ఒక బర్త్డే వచ్చినా, ఏదైనా ఫంక్షన్స్ ఏమైనా జరిగినా కూడా అలా వాళ్ళు పిల్లలకి మనం ప్రోత్సాహం ఇచ్చి మొక్క నాటండి, మీరు ఉన్న ప్లేస్లలో మొక్కను నాటుకొని దాన్ని సంరక్షించినారంటే అది స్కూల్ యాజమాన్యం వాళ్ళు తీసుకోవాలి, టీచర్స్ తీసుకోవాలి. టీచర్స్ స్కూల్ నుంచి ఇంటి నుంచి రాగానే స్కూల్కు టీచర్స్ నెలకు ఒకసారి ఫోటో తీసుకొని రమ్మనాలి. ఫోటో తీసుకొని వచ్చినారంటే పిల్లలకి ఒక పెన్సిల్, ఒక గిఫ్ట్ ఇస్తాంరా, మీరు మొక్కలు ఆ స్కూల్ నుంచి తీసుకుపోయిన మొక్కల్ని వాళ్ళు సంరక్షించి నాటుకొని తర్వాత వాటిని పిల్లలకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని ఈ విధంగా నేను తెలియజేయాలి అనుకుంటున్నాను. ఒక స్కూల్ నుంచి వచ్చేసి కొన్ని మొక్కలు వెళ్ళిపోయినాయంటే ప్రతి సంవత్సరం కొన్ని మొక్కలు అలా వెళ్ళిపోతాయి. కానీ ఏ స్కూల్ వాళ్ళు అలా టీచర్స్ ఏమనుకుంటున్నారు అంటే మా స్కూల్లో మేము పచ్చదనంగా పెట్టుకుంటున్నాము, మేము నాటుకుంటున్నాము, ఇంకా అంతతోనే పోతుంది. ఒక స్కూలు టీచర్స్ ఆలోచన చేయాలి. మన
అంటే వాళ్ళు డ్యూటీ చేసినంత కాలంలో మేము పలానా స్కూల్లో ఇన్ని మొక్కలు నాటుకున్నాం అని అనుకుంటారు. కానీ మిగతా టీచర్స్ కూడా వచ్చారు. ఎవరైనా డ్యూటీ చేసిపోయేది మహా అంటే ఒక 3 సంవత్సరాలు చేసిపోతారు, 5 సంవత్సరాలు చేసిపోతారు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు. అంతకు ముందు వచ్చిన వాళ్ళు నాటిపోయి ఉంటారు, కానీ వాళ్ళదంటూ ఏం చేయలేరు. కానీ అలా కాకుండా కూడా ప్రతి స్కూల్లో కూడా కొన్ని మొక్కల్ని అక్కడనే పెంచి పిల్లలకి ప్రతి సంవత్సరం కొన్ని మొక్కల్ని గిన పిల్లల చేత మనం నాటించడం, వాళ్ళకి ఎంకరేజ్ చేయించడం అలా చేసినామంటే గిన పర్యావరణంలో ఎంతో మార్పు వస్తుంది. ప్రతి సంవత్సరం కొన్ని మొక్కలను ఆ స్కూల్లోనే పెంచి ఇచ్చి వాళ్ళ చేతనే ఆ మొక్కల్ని సంరక్షించాలి అని మేము అలా కోరుకుంటున్నాము. తెలియజేయాలనుకున్నాను. స్కూల్లో ఉండే టీచర్స్ అన్నీ చేసినారంటే పర్యావరణంలో ఎంతో మార్పు వస్తుంది. పిల్లలు ఇంకా ఇంట్రెస్ట్గా మనం మొక్కలు నాటుకోవడం వల్ల మనకి ఉపయోగపడుతుంది కదా అన్నట్టు. ఇప్పుడు ఒక స్కూల్లో వచ్చేసేసి కొన్ని మొక్కలే నాటుకుంటారు, కొన్ని మొక్కలు నాటుకుంటారు, అక్కడికి మాత్రమే పరిమితం అయిపోతుంది. మనం ఇలా చేయడం వల్ల ఎంతో మార్పులు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు ఒక 100 చెట్లు ఒక చోట నాటాలంటే ఎంత ప్లేస్మెంట్ కావాలి, ఎంతో ప్లేస్మెంట్ అవసరం అవుతుంది. కానీ అలా కాకుండా కూడా తలా ఒక చోట 100 మొక్కలు 100 చోట్ల నాటినామంటే ఎంత పర్యావరణంలో మార్పు వస్తుంది, పచ్చదనంగా అంతా ఉంటుంది అని నేను విన్నవించుకుంటున్నాను. ఉపాధి అవకాశాలు కల్పించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పరిశ్రమల మేనేజర్ జవహర్ బాబు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామిక రంగ అభివృద్ధికి ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి నూతన పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద బ్యాంకులకు సిఫారసు చేసిన అర్జీలను జాప్యం చేయకుండా నిధులను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎల్డీఎంను ఆదేశించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేయవలసిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో పురోగతిలో ఉన్న భారీ మధ్య తరహా పరిశ్రమల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్కిల్ కమిటీలకు కేటాయించిన లక్ష్యాలను సాధించండి. జిల్లాలో స్కిల్ హబ్స్, స్కిల్ కాలేజ్ ట్రైనింగ్స్, జాబ్ మేళాలకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిన జిల్లా స్కిల్ కమిటీ సభ్యులందరూ జిల్లాలో ఉన్న పారిశ్రామిక యూనిట్లలో ఇచ్చిన శిక్షణల గురించి అడిగి తెలుసుకున్నారు. స్కిల్ హబ్ కమిటీలకు కేటాయించిన లక్ష్యాలపై దృష్టి సారించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఎస్సీఎఫ్ఎస్ బ్రాంచ్ మేనేజర్, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. మహానంది క్షేత్రంలో ఎమ్మెల్యే పూజలు. మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి పూజలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యేకు ఈవో శ్రీనివాసరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఎమ్మెల్యేను ఈవో శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తస్మై దేవాదిబ్రహ్మణ్ అయం బ్రహ్మణస్పతి. ఓం
सोमिर्भूम्नाद्यौर्वरिणान्तरिक्षं महित्वा उपस्थे देवेभ्यदितेऽग्निमन्नादमन्नाद्यायादधे आयङ्गौः प्रश्निरग्रमेत सदन्मातरं पुरः पितरं च प्रयन् सुवः ऋगं श्रद्धामविराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानद्यन्तश्चरति रोचना व्यख्यन्महिषस्तुवः भूतेभ्यै नमः ध्यायामि ध्यानं समर्पयामि अवाहयामि समर्पयामि समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध वासुदेवाय महापुरुषाय महादेवाय महापुरुषोत्तमाय महाधोत्तमाय महानारसिंहाय महाद्वाय महागणाय महाउदयनाय महाहरये नमः శ్రీకృష్ణాయ నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేకపోయారని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని జి జంబుల దిన్నె గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గురువారం వృక్షయజ్ఞం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. మహానంది క్షేత్రంలో శ్రీశైలం ఎమ్మెల్యే పూజలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.